కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. పలువురు మంత్రుల్ని కలిశారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంపై ఆరా తీశారు. ఏ అంశాలని కేంద్రం ముందర చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. ఈ నెలాఖరులో రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తులేంటి? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. నమస్తే సార్. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ వెళ్ళారు. సరే, ఎమర్జెన్సీగా ఆయన మహారాష్ట్ర వెళ్లాల్సింది. బట్ వాళ్ళ సోదరుడి ఆరోగ్యం ఇదవడం, ఆయన చనిపోవడం నేపథ్యంలో ఆయన వెనక్కి వచ్చేసారు. బట్ ఆయన కానీ ఉన్న ఒక్కరోజు ఆల్మోస్ట్ 24 అవర్స్ ఆయన టూర్ ఢిల్లీలో ఏ విధంగా జరిగింది? ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని ప్రతిపాదనలు కేంద్రం ముందర పెట్టినట్టుగా తెలుస్తుంది. అవును సార్. ఏంటి అంశాలు? అంటే ఇప్పుడు మీరు చూసినారనుకోండి సార్, ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీ పర్యటన చేసిన ప్రతి సమయంలో ఏదో ఒక ప్రాపర్ అజెండాతోనే వెళ్తున్నాడు. ఆ అజెండా వచ్చేసి రాష్ట్రానికి మేలు చేసే అజెండాలే సార్. ఇంత ముందరలాగా లోపలికి పోయేసి ఏం మాట్లాడుతున్నారో కూడా బయట వచ్చి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విజిట్స్ అయితే కాదు. యాక్చువల్గా వాళ్ళు వెళ్ళేటప్పుడే ముందరే ఏమి మాట్లాడాలా, ఏ అంశం మీద ఎవరిని కలవాలనేసి వాళ్ళ అపాయింట్మెంట్లు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి కలిసిన తర్వాత వాళ్ళతో జరిగినటువంటి డిస్కషన్ ఆయన కానీ లేదా ఆయనకు సంబంధించిన మంత్రులు, ఎంపీలు కానీ బయట వచ్చి జనాలకి వివరించడం జరుగుతుంది. సో ఈ రకంగా చేసినటువంటి మరొక విజిట్ ఇది. ప్రత్యేకించి ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణ పనులు ఊపందుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఆ 15,000 కోట్లు ఏదైతే వరల్డ్ బ్యాంక్ ద్వారా సపోర్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళైతే ప్రామిస్ చేసినారో సెంట్రల్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు, దాని గురించి గట్టిగా మాట్లాడడం కోసం వెళ్ళినాడు అన్నది ఒకటి విషయం అర్థమవుతుందన్నమాట. ఎందుకంటే అమరావతి పనులు వేగవంతంగా పుంజుకుంటున్నాయి. ఎన్నో కంపెనీలు అక్కడికి రావడం జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. ఇప్పుడు ఆ 15,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసిందంటే అన్ని పనులు వేగవంతంగా ముందుకు జరిగేదానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. దాని మెయిన్ అజెండాగా వెళ్ళినప్పటికీ వేరే కొన్ని విషయాలు, అంటే ఇప్పుడు ఇంతకు ముందర పోలవరం ఆయన హయాంలో 14-19లో ఆల్మోస్ట్ 72 to 73% పూర్తయిందని చెప్పేసి తెలిసింది. తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా పోలవరం పనులు వేగవంతం చేస్తాము, పూర్తి చేస్తామని చెప్పడం జరుగుతుందన్నమాట. ఆయన పర్సనల్గా విజిట్ చేసినారు, నిమ్మల రామానాయుడు గారు విజిట్ చేసినారు. దానికి సంబంధించినటువంటి డిస్కషన్ కూడా ఒకటి జరగడం జరిగిందనమాట. నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఆ నదుల అనుసంధానం గురించి ముఖ్యంగా చర్చించడం జరిగిందని చెప్పేసి మనకు తెలుస్తుంది సార్. లావు కృష్ణదేవరాయలు గారు క్లియర్గా అది చెప్పడం జరిగింది. ప్రత్యేకించి ఏంటంటే గోదావరిని, కృష్ణాని, పెన్నాని నదుల అనుసంధానం చేయాలనేసి, ముఖ్యంగా గోదావరి నీళ్లు ప్రకాశం బ్యారేజీ తీసుకొచ్చి అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువకు తీసుకెళ్ళి అక్కడి నుంచి రాయలసీమకు తీసుకెళ్ళి రాళ్లతో ఉన్నటువంటి రాయలసీమని ఒక పంటలతో నింపాలన్న ఒక ఉద్దేశంతో అది ఒక డిస్కషన్ జరుగుతుంది. అదేవిధంగా ఈ గోదావరి నీళ్ళని పెన్నా నదికి ఎలా తీసుకురావాలనే దాని గురించి మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ గారి దగ్గర వాళ్ళు చేసినటువంటి రిక్వెస్ట్ ఏంటి అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ కోరడం జరుగుతుంది సార్. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్కి, మధ్యప్రదేశ్కి మధ్యలో నదుల అనుసంధానం జరిగినప్పుడు ఏ విధంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో ఒక మధ్యవర్తిగా వ్యవహరించి అది ముందర జరిగే విధంగా ప్రయత్నం చేస్తున్నారో, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు మాకు కూడా ఈ విధంగా సపోర్ట్ చేయండి అని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. రైట్. అంటే నదుల అనుసంధానం అనేది ఒక 2-3 రాష్ట్రాల మధ్య ఉండేటువంటి వ్యవహారం కాదు. కరెక్ట్ సార్. అది అంత ఈజీగా అయ్యేటువంటి టాస్క్ అంటారు. లాస్ట్ టైం కూడా కృష్ణా గోదావరి అనుసంధానం, పట్టిసీమ ఇష్యూ తీసుకురావడం, ఇదంతా రాజకీయంగా ఒక దుమారం రేపినటువంటి అంశం. ఇప్పుడు పాసిబిలిటీస్ ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి సార్. ఇప్పుడు మీరు చూసినారంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. ఇప్పుడు మన తెలంగాణలో చూసినారంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు. పార్టీలు వేరైనప్పటికీ వీళ్ళ అజెండాలు మాత్రం ప్రజల శ్రేయస్సు సార్. 2 రకాలుగా మీరు చూసినారంటే రేవంత్ రెడ్డి గారు పాటుపడేది కూడా ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి ఆయన తీసుకొస్తున్నటువంటి ఎన్నో ఇనిషియేటివ్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇంకా మనకు కూటమి ప్రభుత్వం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. బీజేపీలో భాగం, తర్వాత వాళ్ళకున్న అనుభవం, వాళ్ళు చేస్తున్నటువంటి ఇనిషియేటివ్స్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఒకానొక సమయంలో వాళ్ళిద్దరు కలిసి పనిచేసినటువంటి నేపథ్యం. ఇలాంటి అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వగానే ఒకసారి వచ్చి మర్యాదపూర్వకంగా కూడా కలిసి 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు మనం సామరస్యంగా తీర్చుకుందాం అనే డిస్కషన్ కూడా జరిగింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ కోరడం జరిగింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫేర్ అయ్యి రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో ఈ నదుల అనుసంధానానికి సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేసి 2 రాష్ట్రాలకి మేలు జరిగే విధంగా గాన వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ముందరికి వెళ్ళారంటే ఖచ్చితంగా ఒక పాజిటివ్ స్టెప్స్ పడతాయని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు సార్. అంటే నిర్మలా సీతారామన్ గారితో కలిసారంటే ఆర్థికపరమైన అంశాలు ఉండొచ్చు. అవును. అలానే నదుల అనుసంధానం ఈ టాపిక్స్ వచ్చి ఉండొచ్చు. అవును.
విదేశాంగ శాఖ మంత్రితో ఎందుకు కలిశారు చంద్రబాబు నాయుడు గారు? అది కొద్దిగా ఆసక్తికరంగా ఉంది. ఖచ్చితంగా సార్. ఇప్పుడు మీరు కూడా ఆలోచించవచ్చు, ఈయన సెంట్రల్ మినిస్టర్ కాదు, ఈయన ఒక స్టేట్కి సంబంధించినటువంటి సీఎం. విదేశాలకు సంబంధించి ఆయనతో కలవాల్సిన అవసరం ఏందనేది ఇట్ ఈస్ అ కన్వెన్షనల్ థింకింగ్, కన్వెన్షనల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ సార్. ఈవెన్ ఆయన ప్లేస్లో వేరెవరన్నా ఉన్నా కూడా ఆయనతో నాకేం పని అని చెప్పేసి పక్కన పెట్టేసి వీళ్ళతో కలుసుకొని వచ్చేసేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఖచ్చితంగా. కానీ చంద్రబాబు నాయుడు గారు కొంచెం డిఫరెంట్ కదా సార్, మొదటి నుంచి కూడా ఆయనకు ఒక దూరదృష్టి కలిగిన వ్యక్తి కదా. జయశంకర్ గారిని కలిసి అక్కడ మాట్లాడినటువంటి విషయాలు మీరు మనగానే ఒకసారి పరిశీలిస్తే ఈయనకున్న దూరదృష్టి క్లియర్గా అర్థమవుతుంది అక్కడ. ఫస్ట్ ఆయన మాట్లాడింది ఏంటి అని అంటే, ఇప్పుడు అమెరికాకి ఇండియాకి అవునన్నా కాదన్నా ఒక గ్రేట్ అవినాభావ సంబంధం ఉన్నటువంటి రెండు దేశాలు సార్, ఆర్థిక పరంగా కానీ స్నేహపరంగా కానీ. ఇప్పుడు అక్కడ ట్రంప్ గారు వచ్చినారు. ఇప్పుడు ఈ ట్రంప్ గారు రావడం వల్ల మన భారతదేశం యొక్క బిజినెస్ మీద ఉన్న ఇంపాక్ట్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేయడానికి ఒక మెయిన్ అజెండా. తర్వాత బయటి దేశాల నుంచి ఇండియాలోకి వచ్చి పెట్టుబడులు పెట్టతాము అన్న వాళ్ళని ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి పంపించమని కోరడం, ఆంధ్రప్రదేశ్ మీద ఆయనకున్నటువంటి మక్కువ. సెకండ్ వచ్చేసి బయట నుంచి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మాకు సపోర్ట్ చేయండి, సహాయం చేయండి అని కోరడంలో దేశం మీద, రాష్ట్రం మీద ఎన్నుకున్న ఇదొకటి. తర్వాత సింగపూర్ గవర్నమెంట్ అమరావతి పునర్నిర్మాణంలో భాగం అయ్యేటట్టు చెయ్యండి అని జయశంకర్ గారిని కోరడం కూడా జరిగింది సార్. ఈ పాయింట్స్ వీళ్ళిద్దరికి మధ్య డిస్కషన్కి రావడం జరిగింది. రైట్. అంటే ఇప్పుడు ఆల్రెడీ సింగపూర్ అలయన్స్ విషయంలో చాలా ఆరోపణలు ఉన్నాయి. అవినీతి అని అక్కడ కూడా ఏదో సింగపూర్లో ఈశ్వరన్ గారి కేసులో ఇరుక్కున్నారని. కాబట్టి సింగపూర్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్నే గత ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకించింది సార్. ఇప్పుడు ఎంతవరకు పాసిబిలిటీస్ సార్? ఒకటి ఏంటంటే, ప్రతి నాణ్యానికి రెండు కోణాలు ఉంటాయి సార్. ఒక నాణ్యానికి ఒక పక్క బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో ప్రతి ఇన్సిడెంట్లో పాజిటివ్ థింగ్స్ ఉంటాయి, నెగిటివ్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉండే ప్లేస్ ఏదీ ఉండదు సార్ అక్కడ, భూప్రపంచం మీద ఎక్కడా ఉండదు యాక్చువల్గా. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి ఏదో ఒక తప్పు చేసినాడని చెప్పేసి మొత్తం గవర్నమెంట్ని నిందించడం కూడా కరెక్ట్ కాదు. సింగపూర్ ఏ విధంగా ఎవాల్వ్ అయ్యింది, ఎలా వాళ్ళు ఇప్పుడు లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఎందుకని ఆ డైరెక్షన్లో చూడకూడదు మనం. గత ప్రభుత్వానికి ఇంటెన్షన్స్ వేరు కాబట్టి ఓన్లీ ఈ స్మాల్ థింగ్స్ నెగిటివ్గా చూపించి ఈ నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం జరిగి ఉండొచ్చు. కానీ సింగపూర్కు ఉన్న క్రెడిబిలిటీ చూడాలి. అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ ఉన్నటువంటి, అక్కడ ఏదన్నా అవినీతి చేస్తేనే చాలా కఠినమైన శిక్షలు ఉంటాయని వినపడ్డాం మనం. సో అలాంటి ప్రభుత్వము వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంటు దాన్ని కోణంలో చూసి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే ఒక రకంగా మంచి జరుగుతుంది కదా సార్. ఇప్పుడు మనం కూడా ఇంకోటి ఆలోచించాలా, ఎంతమంది దాన్ని వ్యతిరేకించినప్పటికీ స్టిల్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ గవర్నమెంట్ని మన గవర్నమెంట్లో ఇన్వాల్వ్ అయ్యి సపోర్ట్ చేయమని చెప్పండి అని చెప్పేసి ఆ లెవెల్లో రికమెండేషన్ కోరుతున్నాడు అని అంటే ఖచ్చితంగా ఏదో క్రెడిబిలిటీ సింగపూర్ గవర్నమెంట్కి ఉంటుంది సార్ కంపల్సరీ. దాన్ని మన అమరావతి పునర్నిర్మాణం ఇప్పుడు 5 ఏళ్లలో లాస్ట్ 5 yearsలో అన్ని ఒప్పందాలు, అగ్రిమెంట్లు అన్ని ఎక్స్పైర్ అయిపోయాయి. మళ్ళీ పునరుద్ధరించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంట. బహుశా ఈయన ఒక్కడే ప్రయత్నిస్తే అది జరుగుతుందో జరగదో అన్న ఒక ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ను కూడా ఇన్వాల్వ్ చేస్తే, వాళ్ళు కూడా ఇంటర్ఫేర్ అయ్యి వాళ్ళ ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తే మళ్ళీ వాళ్ళ ఆలోచన విధానాల్లో మార్పు వచ్చి వాళ్ళు మళ్ళీ ముందరకు వస్తారని ఒక ఆలోచన కూడా అయి ఉండవచ్చు సార్. ఇంకోటి, ఢిల్లీ పర్యటనకి వెళ్ళినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారు ఆయన టీం, ఈ ఎంపీలందరినీ కూర్చోబెట్టుకొని ఎవరెవరు ఏం చేయాలి, ఎవరెవరు ఏం అపాయింట్మెంట్లు తీసుకోవాలి, ఏ మినిస్ట్రీని ఎవరు ఏ ఇష్యూస్ని ఫాలో అప్ చేయాలి, ఇవన్నీ కూడా ఎండార్స్ చేస్తున్నారని ఒక టాక్ నడుస్తుంది. అందుకనే ఇంత ఫాస్ట్గా యాక్టివిటీ జరుగుతుంది అనుకోవచ్చా? ఏది కూడా టీం వర్క్ సార్. ఏ ఒక్కరు ఏమీ చేయలేరు. లీడర్ అన్న వాళ్ళు లీడ్ చేస్తారు, డెలిగేట్ చేసి వర్క్ని లీడ్ చేస్తారు. అంతేగాని నేను లీడర్ని నేనే మొత్తం చేసేస్తాను అనుకుంటే అవివేకం. ఈవెన్ మన బిజినెస్ సెటప్లో కూడా, అండ్ సేమ్ ఇన్ ద పొలిటికల్ సినారియో ఆల్సో. ఈయన ఒక్కడ పోయి రాత్రికి రాత్రి ఏం చేసుకొని రాలేరు కదా సార్. ఇక్కడ ఈయనకున్న బలంతో ఈయనకున్న ఎంపీలకి వాళ్ళకున్న క్యాపబిలిటీని బట్టి వాళ్ళకి సంబంధించిన వర్క్లు వాళ్ళకి అలాట్ చేసి ప్రయర్ అపాయింట్మెంట్లు తీసుకొని వీళ్ళు పోయేటటువంటి ఉద్దేశానికి సంబంధించి ఒక ప్రియాంబుల్ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని రెడీ చేసి తర్వాత ఈయన వెళ్ళి వాళ్ళతో మాట్లాడి దానికి సంబంధించిన అప్రూవల్ తీసుకొని వచ్చినాడు అని అంటే, అండ్ దట్ ఈస్ వేర్ థింగ్స్ విల్ హ్యాపెన్ సో ఫాస్ట్. పాజిటివ్ కూడా వస్తుంది. ఇప్పుడు సడన్గా ఇప్పుడు మీ దగ్గర నేను ఒక పని చేసుకోవాలి, దానికి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ మధ్యవర్తి ద్వారా పంపించుకుంటే నేరుగా వచ్చి మీ దగ్గర కూర్చుంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అలా కాకుండా ఆయన ఎంపీలు, ఆయన మంత్రులకు సంబంధించి వాళ్ళని పంపించి మనం కోరుకుంటున్నటువంటి విషయాలు మీకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు కూడా బిజీగా ఉంటారు కదా సార్. దానికి సంబంధించి మీరు కూడా మీ డేటాతో రెడీ అవుతారు, మీ ప్రపోజల్స్తో రెడీ అవుతారు. అప్పుడు ఈయన పోయి 1 రోజు 2 రోజులు తిరిగినాడంటే పాజిటివ్ అవుట్కమ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మనం ఆ యాంగిల్లో చూడాలి సార్ దీన్ని. రైట్. అంటే ఈ 2 ప్రతిపాదనలనే కేంద్రం సానుకూలంగా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ప్రామిస్ చేసినారు, 15,000 కోట్లు ఒకటి ప్రామిస్ చేసినారు. ఈ అమరావతి ఇది పోలవరంకి సంబంధించి మేము సపోర్ట్ చేస్తాం, మొత్తం మా ఫండ్స్తో నిర్మిస్తామని మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిర్మలా సీతారామన్ గారు చెప్పడం జరిగింది.
సో ఈ నదుల అనుసంధానాన్ని వదిలేయకూడదు. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఇప్పుడు కంపెనీలు అన్నీ తెస్తున్నారు, దీంట్లో మళ్ళీ నదుల అనుసంధానం వదిలేసి మళ్ళీ సంవత్సరం తర్వాత నిద్ర మేలుకుంటే మళ్ళీ పనులు అవ్వవు కదా. సో అందుకనేసి సైమల్టేనియస్గా అన్నీ జరగతా పోవడం అన్నది ఒక శుభ పరిణామంగానే మనం చూడాలి. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు మీ విశ్లేషణ అందించినందుకు. చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు మాత్రమే ఢిల్లీలో పర్యటన చేసినప్పటికీ రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి అంశాల అన్నిటిపైన కూడా ఒక ఎష్యూరెన్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనలపైన సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. మొదటిది నదుల అనుసంధానం చాలా ముఖ్యమైనది. అయితే అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులు, అలానే అమరావతి నిర్మాణ ప్రాజెక్టులో సింగపూర్ భాగస్వామ్యం, ఈ అంశాలపైన కేంద్రం నుంచి క్లియరెన్స్ తెచ్చుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ పనులు మరింత వేగంగా ముందుకు సాగడానికి కావాల్సిన ప్రాతిపదిక సిద్ధం చేసినట్టుగా సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.